జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 8, 2025 నుండి జూన్ 14, 2025 వరకు. ఈ వారం మేషరాశి ఫలాలు. ఈ వారం మేషరాశి స్థానంలో ఉన్న వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం, ఆర్థిక లాభాలు, కుటుంబం, ప్రేమ సంబంధాలు మరియు విద్యలో కొన్ని హెచ్చుతగ్గులు ఎదురవుతాయి. ఆరోగ్యం. ఈ వారం మీ అవయవాలలో ఒకదానిలో నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న ఆరోగ్య సమస్యకే గాని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మేలుగా ఉంటుంది. ఆరోగ్యంపై ఫోకస్ పెంచాలి. ఆర్థికం. గతంలో చేసిన పెట్టుబడులు, భూములు, పాలసీలు, వారసత్వ ఆస్తులు ఇప్పుడు ఆదాయాన్ని అందించే సూచనలు ఉన్నాయి. ఈ డబ్బును మళ్లీ బుద్ధిగా, భద్రమైన పెట్టుబడుల్లో వినియోగించాలి. ఇది భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలదు. ప్రేమ సంబంధాలు. మీ అజాగ్రత్త ప్రవర్తన వల్ల మీ ప్రత్యేక వ్యక్తి ఈ వారం అసహనంగా ఉండే అవకాశం ఉంది. వారితో మంచి మనస్పతి కోసం ప్రేమతో, వినయంగా వ్యవహరించండి. చిన్న ప్రయాణం లేదా ప్రత్యేక సమయాన్ని కలిపి గడపడం వల్ల సంబంధం బలోపేతం కావచ్చు. కుటుంబం. కుటుంబంలో ఏదో ఒక అనవసర గొడవ తలెత్తే సూచన ఉంది. ఇది మీ మానసిక స్థితిని కలతపెడుతుంది కాకుండా మీ కెరీర్ పైన ప్రభావం చూపవచ్చు. ఈ సందర్భంలో సంయమనం పాటించి సమస్యలను శాంతంగా పరిష్కరించండి. విద్య. కెరీర్. ఇంజనీరింగ్, లా, మెడికల్ వంటి ప్రొఫెషనల్ విద్యలు అభ్యసిస్తున్న వారికి ఇది శుభ సమయం. విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ సాధించే అవకాశం ఉంది. కానీ విజయాన్ని పొందాలంటే కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యంపై దృష్టి నిలిపి ఉండండి. గ్రహస్థితి ప్రభావం. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలు కనిపిస్తాయి. అయితే భావోద్వేగ నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. పరిహారం. ప్రతిరోజు 43 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, వృత్తి, విద్య వంటి అంశాల్లో జాగ్రత్త అవసరం ఉంది. శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఆరోగ్యం. ఈ వారం మీరు గతంలో అనుభవించిన శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల యొక్క మూలకారణం మీలోని ఆత్మీయ విషాదం అని గ్రహించగలుగుతారు. ఈ కారణంగా మీరు కాస్త అస్వస్థతకు లోనయ్యే అవకాశముంది. మీరు సంతోషంగా ఉండే పనులు చేయడం, ధ్యానం, యోగా వంటి పనులను అలవాటు చేసుకోవడం ఉపశమనం ఇస్తాయి. ఆర్థికం. అవాస్తవికమైన రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులు మీ డబ్బును కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ వారం ఎలాంటి ఆహ్లాదకరమైన ఆఫర్లకు లోనవకుండా బుద్ధిగా, విశ్లేషణతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. పెద్ద ఖర్చులను తక్షణం అవసరం అయితే తప్ప వాయిదా వేసే మంచిది. కుటుంబం. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో అకస్మాత్తుగా తలెత్తే సమస్యలు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. గృహ శుభ్రత, ఆహార నిబంధనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో హీనిక్ పద్ధతులు పాటించడం ద్వారా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు నివారించవచ్చు. వృత్తి. ఈ వారం కార్యాలయంలో మీ నైపుణ్యాలకు గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందే అవకాశం ఉంది. మీకున్న బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మీరు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అలాగే ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. ఇవి కూడా మీ వృత్తిపరంగా ఉపయోగపడతాయి. విద్య. విద్యార్థులకు ఈ వారం ప్రయోజనకరంగా మారవచ్చు. కానీ వ్యర్థ కార్యకలాపాలకు, మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యాప్తి కలిగించే కార్యక్రమాలు దూరంగా ఉండాలి. వీటి వల్ల మీ ఫోకస్ మళ్లిపోతుంది. తద్వారా మీ ప్రగతికి ఆటంకం కలగొచ్చు. గ్రహస్థితి ప్రభావం. కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ప్రశాంతతకు విఘాతం ఏర్పడే సూచన. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి అందరూ గుర్తింపు ఇస్తారు. పరిహారం. ప్రతిరోజు 42 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి.
ఈ మంత్రం ఆర్థికంగా శుభ ఫలితాలను కలిగించడంలో దోహదపడుతుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. శక్తి, ఆర్థికం, కుటుంబం, కెరీర్ మరియు విద్య పరంగా అనేక మార్పులు జరగొచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆరోగ్యం. ఈ వారం మీరు మానసికంగా శ్రాంతిగా ఉన్నా శారీరక శక్తి తగ్గినట్టుగా అనిపించొచ్చు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ అలసట, ఉత్సాహలో కొరత ఉండే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి, హెల్తీ డైట్, హల్కా వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. ఆర్థికం. ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారికి ఈ వారం అప్రమత్తత అవసరం. కొన్ని పెట్టుబడుల ద్వారా నష్టాలు సంభవించే అవకాశముంది. పెద్దలు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో ముందుకెళ్లండి. నూతన పెట్టుబడులకు తక్షణ నిర్ణయం తీసుకోకుండా పరిశీలించి తీరాలి. కుటుంబం. ఈ వారం పిల్లల ఆనందం, విజయం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వారి విజయోత్సవాలే కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి. ముఖ్యంగా పిల్లల సాధనలు మీ కళ్లలో ఆనంద బాష్పాలను తీసుకురావచ్చు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. వృత్తి. మీ కెరీర్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. గత తప్పులను పునరావృతం చేయకుండా అనుభవాల నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ సమయంలో మీరు సరైన ఆలోచనతో సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే మాత్రమే ప్రగతి సాధ్యపడుతుంది. విద్య. విద్యార్థులకి ఈ వారం మంచి ఫలితాల సమయం. ఉపాధ్యాయుల మద్దతుతో చదువులో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభకాలం. హార్డ్ వర్క్ ప్రకారం ఫలితం లభిస్తుంది. వివాహ జీవితం. మీ దాంపత్య జీవితంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. జీవిత భాగస్వామి అంచనాలకు మించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పనులు చేస్తారు. సంబంధంలో ప్రేమ, గౌరవం పెరుగుతుంది. ఈ కాలాన్ని బలమైన బంధానికి వేదికగా మార్చుకోండి. గ్రహస్థితి ప్రభావం. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ శ్రమకు విజయ ఫలితాలు లభిస్తాయి. కానీ శక్తిలో కొరత ఉండవచ్చు. చంద్రుని ప్రభావం మానసిక ప్రశాంతతను నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః జపించండి. ఇది మానసిక స్థైర్యం, సరైన నిర్ణయాలు, విద్యలో మంచి ఫలితాలకు దోహదపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. అయితే వారాంతానికి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక, విద్య, కుటుంబ సంబంధాలపై కొన్ని శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఆరోగ్యం. వారం ప్రారంభం ఆరోగ్యపరంగా శ్రమకరంగా ఉంటుంది. అలసట, చిన్న ఆరోగ్య సమస్యలు మానసికంగా ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ వీటిని ప్రారంభ దశలోనే జాగ్రత్తగా చూసుకుంటే వారాంతంలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. చల్లని వాతావరణం వల్ల అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండొచ్చు. వేడి పదార్థాలు, తగిన నిద్ర పాటించండి. ఆర్థికం. ఈ వారం చిన్న స్థాయి పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, లాంఛనిక లావాదేవీలు లాభాన్ని ఇస్తాయి. అయితే పెద్ద మొత్తాలలో పెట్టుబడి చేయాలని అనుకుంటే సీనియర్ లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. లేకపోతే అపనష్టం సంభవించవచ్చు. కుటుంబం. పిల్లల విజయాలతో మీరు ఆనందంలో మునిగిపోతారు. వారి ప్రతిభను గుర్తించిన వేళ్లులాంటి సంఘటనలు మీకు గర్వాన్ని కలిగిస్తాయి. ఇది కుటుంబంలోని అనుబంధాలను మరింత బలంగా మారుస్తుంది. చిన్నపాటి కుటుంబ వేడుకలు లేదా గృహ పూజలలో పాల్గొనడం శ్రేయస్కరం. వృత్తి. ఆఫీసు వాతావరణం అంత శాంతంగా ఉండకపోవచ్చు. కొంతమంది సహోద్యోగుల విరోధత, అసహకారం ఎదురవ్వచ్చు. దీనిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రొఫెషనల్గా వ్యవహరించడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మీరు చూపించే సహనం, చక్కటి ప్రవర్తనే మీ విజయానికి దారి చూపుతుంది. విద్య. విద్యార్థులకు ఇది మంచి వారమే. ప్రత్యేకంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు మంచి వార్తలు అందుకోగలరు. స్కాలర్షిప్లు, యూనివర్సిటీ ఆఫర్లు వంటి అవకాశాలు ఉండొచ్చు. వారాంతంలో చదువుపై ఫోకస్ పెరిగి మెరుగైన ఫలితాలు పొందే అవకాశముంది. గ్రహస్థితి ప్రభావం.
శని 9వ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ప్రారంభంలో ఉండొచ్చు. చంద్రుని అనుకూలత వల్ల వారాంతంలో శాంతి, స్థిరత దక్కుతుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః జపించండి. ఇది మానసిక స్థైర్యాన్ని పెంపొందించి ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం సింహరాశి వారికి శారీరక ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ బాధ్యతలు మరియు విద్య విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. శక్తిని సరైన దిశలో వినియోగించడం ముఖ్యమైనది. కుటుంబం, కెరీర్, చదువు అన్ని రంగాలలో ఓ చాకచక్యం అవసరం. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా శారీరక శక్తి త్వరగా తక్కువవుతుంది. అలసట, ఒత్తిడి తగ్గించేందుకు ప్రాణాయామం, ధ్యానం వంటి ఉపాయాలు చాలా ఉపయోగపడతాయి. అవసరమైన పనులకే శక్తిని ఖర్చు చేయండి. మిగతా విషయాల్లో అనవసరంగా శ్రమించకండి. ఆర్థికం: ఈ వారం మీ అంకితభావం, కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొన్ని ఊహించని ప్రయోజనాలు వస్తాయి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా అందే అవకాశముంది. అప్పులు లేదా హంగామా పెట్టుబడులు తీసుకోవద్దు. స్థిర పెట్టుబడులే లాభిస్తాయి. కుటుంబం, ఇంటింటి బాధ్యతలు ఈ వారం కొంచెం పెరుగుతాయి. ఇది కొంతమంది సింహరాశి వారికి మానసిక ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ దాన్ని భారంగా కాకుండా ముందస్తుగా ప్రణాళిక చేయడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. పెద్దల సలహాలను వినడం వల్ల కుటుంబ వ్యాపారంలో ప్రగతికి దారితీస్తుంది. వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వారం కొత్త కస్టమర్లను ఆకర్షించగలరు. ముఖ్యంగా కుటుంబ సహిత వ్యాపారాలు చేసేవారు మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు మాత్రం అధిక శ్రమతో పాటు కాస్త ఒత్తిడి కూడా ఎదురవుతుంది. అయినా మీరు మీ సమర్థతతో ఒత్తిడిని అధిగమిస్తారు. విద్య, ఇంజనీరింగ్, లా, మెడికల్ వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ వారం కొంత మంటపడే సమయంగా ఉంటుంది. నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం, ఇతరులతో పోల్చుకునే అలవాటు వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. దయచేసి మీ బలాలపై విశ్వాసం పెట్టండి. తల్లిదండ్రుల లేదా మెంటర్ సలహాతో ముందుకు సాగండి. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 11వ ఇంట్లో ఉండటంతో శక్తి వినియోగంపై జాగ్రత్త అవసరం. చంద్రుడి ప్రభావం వల్ల ప్రాణాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యపరమైన ఫలితాలు లభిస్తాయి. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః జపించడం శరీర శక్తిని, ఆత్మబలాన్ని మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపించినా ఆర్థికం, కుటుంబ, ఉద్యోగ, వైవాహిక రంగాలలో కొంత సవాళ్లు ఎదురవచ్చు. ప్రతి విషయాన్ని సున్నితంగా, తెలివిగా నిర్వహించాల్సిన సమయం ఇది. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యం గతంతో పోల్చితే మెరుగవుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న కాలానుగుణ సమస్యలు ఉండవచ్చు. ఉదాహరణకు అలెర్జీలు, జలుబు లేదా ఒత్తిడితో వచ్చిన తలనొప్పులు. మానసిక శాంతి కోసం మీకు ఆనందాన్నిచ్చే కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిది. ప్రాణాయామం, మెడిటేషన్లు మీకు ఉపశమనం ఇస్తాయి. ఆర్థికం: ఈ వారం అవాంఛిత ఖర్చులు తప్పవు. ముఖ్యంగా శని 7వ ఇంట్లో ఉండటం వలన కొన్ని ఖర్చులు అనివార్యంగా ఎదురవుతాయి. అయితే బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది. కాబట్టి మీరు ఖర్చులు చేయగలుగుతారు, కానీ ఆదాయం వ్యయం మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చు చేయముందు ఆలోచించండి. ముఖ్యంగా విద్య, పుస్తకాలపై. కుటుంబం: మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవచ్చు. ఈ వారం వారి మద్దతు లేకపోవడం వల్ల మానసిక అసంతృప్తి ఏర్పడుతుంది. స్పష్టత, సానుభూతి, సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరం. అప్పుడే వారు మీ అభిప్రాయాన్ని అంగీకరిస్తారు. వృత్తి, ఉద్యోగం, కార్యాలయంలో మీరు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. దౌత్యతనం లేకపోతే సహచరుల కుట్రలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. డిప్లొమసీ, నిగూఢత, ఆత్మవిశ్వాసం అవసరం. విద్య:
విద్యార్థులు ఈ వారం చదువు విషయంలో కొంత గందరగోళంగా ఉంటారు. ఇప్పటికే ఉన్న పుస్తకాలను పూర్తిగా వినియోగించకముందే కొత్త వాటిపై డబ్బు ఖర్చు చేయొద్దు. శ్రద్ధగా ప్లాన్ చేసుకుని చదవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. వైవాహిక జీవితం. ఈ వారం కుటుంబంలోని అశాంతి మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు మరియు మీ భాగస్వామి తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు. మౌలికంగా మంచి కమ్యూనికేషన్తో సంబంధాన్ని బలోపేతం చేయండి. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 10వ ఇంట్లో ఆరోగ్యానికి శుభప్రదంగా ఉంటుంది. శని 7వ ఇంట్లో అప్రయోజన ఖర్చులు, వైవాహిక ఒత్తిడులు, ఉద్యోగ సమస్యలు కలగవచ్చు. పరిహారం. బుధవారం నాడు వికలాంగులకు ఆహారం దానం చేయడం మీ మనశ్శాంతికి, సంబంధాల మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం తులా రాశి వారికి ఆరోగ్యపరంగా శుభపరిణామాలు కనిపిస్తాయి. అయితే ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగం, విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వలన శరీర శక్తి, మానసిక ప్రశాంతత బలపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. ఇది ఆరోగ్యపరంగా విశ్రాంతి, ఆత్మవిశ్వాసం ఇచ్చే సమయం. ఆర్థికం. వారాంతానికి చేరుకునే నాటికి ఖర్చులు పెరగవచ్చు. ఆదాయాన్ని బాగా నిర్వహించకపోతే ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబ సభ్యులు డబ్బు ఆదా చేయమని సూచించిన మీరు స్పందించకపోతే నష్టమే. ప్రారంభం నుంచే ఖర్చులను నియంత్రించండి. కుటుంబం. మీ చిన్న తోబుట్టువుల జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు వంటి శుభవార్తలు ఇంటిని ఆనందంగా మార్చుతాయి. పెద్ద తోబుట్టువులు మద్దతుగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో అర్థం చేసుకోవడంలో, ఒత్తిడిని తగ్గించడంలో వారు సహాయం చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం. ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. ఈ ముఖ్యంగా శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతికి, గుర్తింపునకు మంచి అవకాశం ఉంటుంది. అయితే పనిస్థలిలో ఇతరులతో సంబంధాలు సున్నితంగా నిర్వహించండి. విద్య. విద్యార్థులు ఈ వారం పాఠ్యాంశాలతో పాటు ఇతర పాఠ్యేతర కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలి. ఇది వారి సృజనాత్మకతను పెంచుతుంది. ఈ కలయిక వల్ల మంచి జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యక్తిగత సంబంధాలు. మీరు గతంలో ఎవరికైనా నష్టం కలిగించామా అనే ప్రశ్నను ఈ వారం తలుచుకోవాల్సి వస్తుంది. అవసరమైతే క్షమాపణ చెప్పడం ద్వారా సంబంధాలను పునరుద్ధరించవచ్చు. ఈ చర్య మీ మనశ్శాంతిని పెంపొందిస్తుంది. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 9వ ఇంట్లో ఆరోగ్యానికి శుభప్రదం. శని 6వ ఇంట్లో ఉద్యోగ అవకాశాలు, కానీ ఖర్చులపై కంట్రోల్ అవసరం. పరిహారం. ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః జపించండి. ఇది బుధ గ్రహ శాంతి, ఆర్థిక స్థిరత్వం మరియు బుద్ధి శుద్ధికి తోడ్పడుతుంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి శారీరక, ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని లైట్గా తీసుకోకండి. అలాగే ఉద్యోగ సంబంధాలలో తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది. విద్యార్థులకు ఇది మంచి ప్రోత్సాహకాలంగా మారే అవకాశముంది. ఆరోగ్యం. ఈ వారం మీరు శారీరకంగా బలహీనంగా అనిపించవచ్చు. రాహువు 4వ ఇంట్లో ఉండటం వలన ఒత్తిడి, మానసిక అలసట పెరిగే అవకాశం ఉంది. నిరోధక శక్తి తగ్గిపోవచ్చు. కాబట్టి చాలా ఎక్కువ పని చేయకుండా అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. చిట్కా. ప్రాణాయామం, హల్కా వాకింగ్ చేయడం ద్వారా మానసికంగా రిలీఫ్ పొందవచ్చు. ఆర్థికం. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వలన డబ్బు విషయంలో కొన్ని అడ్డంకులు తలెత్తొచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. అయితే మీరు విశ్వసనీయ వ్యక్తుల సలహాలు తీసుకుంటే లేదా వారి సహాయం పొందితే ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. కుటుంబం. ఈ వారం యువతకు తల్లిదండ్రుల లేదా పెద్దల సహాయం అవసరమవుతుంది.
ముఖ్యంగా స్కూల్ కాలేజ్ ప్రాజెక్టులలో మీరు పెద్దవారైతే వారి అభిప్రాయాలను వినండి, వారు కోరిన సహాయాన్ని ఇవ్వండి. ఇది బంధాలను బలంగా ఉంచుతుంది. ఉద్యోగం. మీరు ఉద్యోగంలో ఉంటే ఈ వారం ప్రత్యర్థుల కుట్రలు లేదా అర్థం లేని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాక్యం మీద నియంత్రణ, దయగల ప్రవర్తన మరియు ఉపయోగకరమైన పనితీరు మిమ్మల్ని రక్షించగలవు. విద్యార్థులకు ఇది మంచి వారం. ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభసూచనలు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావడం వల్ల గుర్తింపు కూడా లభిస్తుంది. ఉపాధ్యాయుల మద్దతు కూడా మీరు పొందుతారు. గ్రహస్థితి ప్రభావం. రాహువు 4వ ఇంట్లో మానసిక ఒత్తిడి, శారీరక అలసటకు అవకాశం. బృహస్పతి 8వ ఇంట్లో ఆర్థిక అడ్డంకులు, కానీ సహాయం ద్వారా పరిష్కారాలు. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం దుర్గాయ నమః జపించండి. ఇది శక్తిని బలపరచడానికి, దుర్గతుల నుండి రక్షణకు మరియు ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కొంత ఒత్తిడితో పాటు అద్భుతమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చురుకుగా స్పందిస్తే ఇది మీ జీవితంలో ఆర్థికంగా, విద్యారంగంలో, వ్యక్తిగతంగా మంచి పురోగతిని తీసుకువచ్చే సమయం అవుతుంది. ఆరోగ్యం. ఈ వారం చంద్రుని 4వ ఇంట్లో శని ఉండటం వల్ల అదనపు పని భారం వల్ల శరీరానికి ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. సూచన: ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి విశ్రాంతి ఇవ్వండి. ఆరోగ్యంగా తినండి. నిద్ర మానేకండి. చిన్న వాకింగ్ లేదా ధ్యానం లాంటి గుణాత్మక కార్యాలు చేయండి. ఆర్థికం. మీరు చేసిన పాత పెట్టుబడి ఇప్పుడు మీకు మంచి ఆదాయం ఇవ్వబోతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ పెద్ద ఖర్చులు చేసే ముందు మీ కుటుంబ పెద్దల అభిప్రాయాలు తీసుకోండి. ఇది మీకు మంచి మార్గదర్శనం ఇస్తుంది మరియు కుటుంబంలో ఒప్పందాన్ని కలిగిస్తుంది. కుటుంబ జీవితం. ఇంటి వాతావరణంలో మార్పులు చేయాలనుకుంటే ముందుగా ఇతర కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించండి, లేకపోతే అసహనం తలెత్తే ప్రమాదం ఉంది. మీరు తీసుకునే నిర్ణయం మీకే వ్యతిరేకంగా మారవచ్చు. సలహా సంఘ భావనతో వ్యవహరించండి. కలిసే మాట్లాడితే అనుకూల పరిణామాలు వస్తాయి. వృత్తి కెరీర్. ఈ వారం మీరు చేసే పని విధానం బాస్కి అనుమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా మీరు అదే పద్ధతిలో కొనసాగితే మీ పని పద్ధతిని వివేచనతో సమీక్షించండి. అవసరమైన మార్పులను మెల్లగా ప్రవేశపెట్టండి. బాస్ మరియు సహకారులతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంచండి. విద్యార్థుల కోసం. ఉన్నత విద్య కోసమై ప్రయత్నించే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశాల సమయం. తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ శుభ సమయాన్ని వృధా చేయకుండా ఫోకస్తో ముందుకు సాగండి. ప్రతిసారి వచ్చే అవకాశం మళ్లీ రాదు. గ్రహ స్థితుల ప్రభావం. శని 4వ ఇంట్లో ఉండటం శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. గత పెట్టుబడుల నుంచి లాభం చక్కటి ఆర్థిక ఉపశమనం తీసుకొస్తుంది. పరిహారం. గురువారం ఒక పేద బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయండి. ఈ పుణ్యకార్యం మీరు ఎదుర్కొంటున్న శారీరక, ఆర్థిక సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మకర రాశి వారికి మితపూర్వక దృష్టితో వ్యవహరించాల్సిన సమయం. శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక స్థితిగతులు, 3 రంగాల్లోనూ సమతుల్యత అవసరం. మానసిక నిబద్ధత, సదుద్దేశ్యం కలిగి ఉంటే మీరు ఈ వారాన్ని విజయవంతంగా దాటవచ్చు. ఆరోగ్యం. ఈ వారం కేతువు 8వ ఇంట్లో ఉండటం వలన మీ శరీర నిరోధకత కొంత బలహీనంగా ఉంటుంది. దీర్ఘంగా నిలిచే శ్రమ, ఒత్తిడి వల్ల మీరు అలసట, నీరసం అనుభవించవచ్చు. అందుకే ఉదయం, సాయంత్రం ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఆర్థికం.
ఆర్థికపరంగా అవాంఛిత ఖర్చులు తప్పకపోవచ్చు, అయితే స్థిరమైన ఆదాయం వల్ల ఈ ఖర్చులు మీ జీవితాన్ని గందరగోళంగా చేయవు. మీరు సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత చాలా అవసరం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయండి. కుటుంబం వైవాహిక జీవితం. ఈ వారం ఆఫీస్ పనిలో తలమునకై కుటుంబానికి ఇచ్చిన మాటలను నిలబెట్టకపోవచ్చు. దీనివల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి అసహనం, అర్ధాంతరాలు పెరగడం. వారానికి కొన్ని గంటలైనా కుటుంబంతో గడపండి. వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. వృత్తి పెట్టుబడులు. మీరు మునుపటి పెట్టుబడులపై పునఃపరిశీలన చేయవచ్చు. భవిష్యత్తు కోసం స్మార్ట్ ప్లానింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా నడవండి. నిపుణుల సలహా తీసుకోండి. మీ తండ్రి లేదా గురువు వంటి అనుభవజ్ఞుల మార్గనిర్దేశం మంచిది. విద్య. మానసిక శాంతి. మీ తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే ధ్యానం ఉత్తమ మార్గం. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది. గ్రహ స్థితుల ప్రభావం. కేతువు 8వ ఇంట్లో శక్తిలో తగ్గుదల. ఆరోగ్య జాగ్రత్త అవసరం. గ్రహాల ఉనికి ఖర్చులను సూచిస్తున్నా వాటిపై నియంత్రణ సాధ్యమే. పరిహారం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఇది శరీరానికి శక్తిని, మనసుకు ధైర్యాన్ని, దుష్ట ప్రభావాల నుండి రక్షణను అందిస్తుంది. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం. 50 ఏళ్ల పైబడిన కుంభరాశి వారికి ఈ వారం నాడీ వ్యవస్థ, జీర్ణక్రియ సంబంధిత పాత సమస్యలు కొంతమేర ఉపశమనం పొందుతాయి. మంచి నిత్యకృత్యాలు, మంచి ఆహారం మరియు ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి, కానీ చాలా పెద్ద సమస్యలు ఎదురుకానే అవకాశాలు తక్కువ. ఆర్థికం. ఈ వారం మీరు ఆర్థిక విషయాల్లో విశ్వసనీయుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రణాళికలు ఎప్పుడూ 100% విజయవంతం కావకపోవచ్చు, కాబట్టి ఇతరుల అనుభవాలు, సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. గమనిక. డబ్బు వ్యవహారాల్లో సవ్యమైన గమనికలు, జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. ఇంతకు ముందు మీ పెట్టుబడులు బాగుండవు, కాబట్టి రిస్క్ ఎక్కువగా తగలవచ్చు. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబ పెద్దలతో, మీకు మరియు మీ ప్రియమైన వారితో మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉండొచ్చు. వివాదాలు జరగకుండా వాటి నుండి దూరంగా ఉండటమే మంచిది. సలహా. వాదించకండి, ప్రశాంతంగా వ్యవహరించండి. మాటలతో సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించండి. వ్యాపార. ఉద్యోగం. వ్యాపార రంగంలో కొంతమంది కొత్త దిశానిర్దేశం పొందవచ్చు, కానీ ఈ వారం ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏ కొత్త మార్పును ముందుకు తీసుకెళ్లాలంటే ముందుగా నిపుణుల సలహా తప్పనిసరి. విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు విదేశీ యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు విద్యారంగంలో ప్రగతి సాధించడానికి కష్టపడి ప్రయత్నించాల్సిన సమయం ఇది. కొత్త అవకాశాలు వస్తున్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. గ్రహస్థితులు. శని మరియు చంద్రుడు 2వ ఇంట్లో ఉండటం కారణంగా ఆర్థిక విషయాలు సవాళ్లు ఇచ్చినా సలహాలు తీసుకుంటే అవి సమర్థవంతంగా పరిష్కారమవుతాయి. పరిహారం. శనివారం పేదలకు పెరుగు, బియ్యం దానం చేయండి. ఈ పుణ్యకార్యం మీ ఆర్థిక వ్యవహారాలలో ఉన్న సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా పని ఒత్తిడి మీ మనస్సును ప్రభావితం చేయకుండా మీరు మీ శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వాలి. శని మరియు చంద్రుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మోకాలు, నడుము, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. పనులు, వృత్తి. మీపై పనిభారం మధ్యలో పెరుగుతుంది, కానీ మీరు ఒత్తిడిని అధిగమించగలగాలి. కార్యాలయంలో భాగస్వామిగా పదే పదే పిలవడం మీకు అలసట కలిగిస్తుంది. దీనివల్ల కోపం రావచ్చు, కాబట్టి మీ భావాలను నియంత్రించుకోవడం అవసరం. ఆర్థికం.
డబ్బు విషయంలో అపరిచిత పరిస్థితులు కలుగవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జరిమానాలు, అదనపు ఖర్చులు రావచ్చు. ఫోన్ మాట్లాడటం, అధిక వేగంతో నడిపించడం వంటివి మానండి. సామాజిక, వ్యక్తిగత జీవితం, సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, ప్రభావవంతులైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి మంచి అవకాశాలు ఇస్తుంది. ఈ అవకాశాలను ఉపయోగించుకోవడం మీకు ప్రయోజనకరం. విద్య, సృజనాత్మకత. సృజనాత్మక రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ వారం కొంత ఇబ్బంది, గందరగోళం ఉండవచ్చు. మీ కెరీర్పై ప్రభావం చూపే సూచనలు ఉన్నా ఉపాధ్యాయుల పట్ల మీరు మంచి మార్పులు చేసుకుంటే విజయం సాధించవచ్చు. పరిహారం: గురువారం గురుగ్రహం కోసం యాగం హవానాన్ని చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.